మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మానవ సంబంధాలు ఏ రకంగా దిగజారుతున్నాయనే దానికి ఈ ఘటనే నిదర్శనంగా చెప్పొచ్చు. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం ఎస్టీ కాలనీలో ఒక దారుణమైనటువంటి ఘటన అందరినీ షాకుకు గురి చేస్తుందని చెప్పొచ్చు. అల్లుడితో వివాహితర సంబంధం పెట్టుకోవడమే కాకుండా పెళ్లికి సిద్ధమైంది ఓ అత్త. అది కూడా కూతురి ముందే వివాహం చేసుకోవడానికి సిద్ధమవడంతో ఆ కూతురు అడ్డుకునే ప్రయత్నం చేయగా రోకలి బండితో తన భర్త తల్లి ఇద్దరు కూడా అమానుషంగా దాడి చేశారు. 5 నెలల కిందట ఏదైతే 15 సంవత్సరాలు నిండనటువంటి ఒక అమ్మాయితో 18 సంవత్సరాలు అప్పుడే మైనారిటీ తీరినటువంటి ఒక అబ్బాయితో వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన తర్వాత ఆ అమ్మాయికి తండ్రి లేకపోవడంతో తల్లిని సైతం ఇంట్లోనే పెట్టుకునింది. అయితే ఆ తల్లి అల్లుడి పైన కన్నేసి ఇద్దరు కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అయితే ఈ సంబంధంతో ఒక్కసారిగా కూడా అందరికీ తెలిసిన తర్వాత చాలాసార్లు కూడా చెప్పే ప్రయత్నం చేశారు, మందలించే ప్రయత్నం చేశారు. కూతురు కూడా తన తల్లిని వేడుకునే ప్రయత్నం చేసింది. తన భర్తతో ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే కూడా ఇవన్నీ కూడా అందరికీ తెలియడంతో ఏకంగా కూతురి ముందే వివాహం చేసుకోవాలనే నిర్ణయం తీసుకుంది ఆ తల్లి. ఇద్దరు కూడా ఒకరినొకరు తాళి కట్టుకుంటూ అక్కడ వివాహం చేసుకునే సీన్ క్రియేట్ చేయడంతో ఒక్కసారిగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి కూతురు చేసింది. కూతురు చేయడంతో మమ్మల్నే అడ్డుకుంటావా అంటూ అక్కడ ఉన్నటువంటి రోకల బండతో తన తలపైన అదే రకంగానే చేతులపైన అమానుషంగా దాడి చేశారు. అయితే ఆ బాలిక కేకలు వేయడంతో పక్కనే ఉన్నటువంటి కొంతమంది స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళపైన కూడా చాలా దురుసుగా ప్రవర్తించారు. అయితే ఆ బాలికకి అన్న వదిన ఉన్నారు. అయితే వాళ్ళు కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయగా వాళ్ళ వదిన చేయి కూడా వించేసినటువంటి పరిస్థితి. ఆమె కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ఆ బాలికకు సంబంధించి కూడా శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతోంది. ఆ బాలికకి ఏమీ కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మైనారిటీ తీరకముందే వివాహం చేయడం ఒక తప్పు. ఆ వివాహం చేసిన తర్వాత అల్లుడు కూతురు బాగుండాలనేటువంటి కోరుకునేటువంటి ఆ తల్లి చేసినటువంటి ఈ ఘాతుకం ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలో నిజంగా ఒక అమానుషమైనటువంటి ఘటనగా చెప్పొచ్చు. అంటే తల్లి అంటే అల్లుడికి అమ్మ తర్వాత అమ్మ స్థానంలో ఉంటుంది. సో అటువంటి అమ్మ స్థానంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఎలా వివాహేతర సంబంధం, ఎలాంటి ఆలోచనతో ఆ వ్యక్తి ఉన్నాడు, అదే రకంగానే 40 వయసు కలిగినటువంటి ఆ తల్లి ఆ అల్లుడితో వివాహితర సంబంధం ఏ రకంగా పెట్టుకోవాలనుకునింది. ఇవంతా కూడా ఒక రకంగా ఇది నిజమేనా, అసలు షాకు గురి చేస్తుంది విన్న వాళ్ళకి కూడా, అసలు పోలీసులకు కూడా ఏం కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అయితే ఆ దాడి జరిగిన తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెనువెంటనే ఆ అత్తని అల్లుడిని ఇద్దరు కూడా అదుపులోకి తీసుకునేట్టు తెలుస్తోంది. అయితే జరిగినటువంటి విషయం పైన ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అయితే ఆ మైనర్ బాలిక పైన దాడి చేసినటువంటి భర్త తల్లి పైన కేసు అయితే నమోదు చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ రకమైనటువంటి ఘటన ఒకంత స్థానికులనే కూడా షాకు గురి చేస్తుంది. 5 నెలల కిందటం వివాహం జరిగింది. అయితే ఆ భర్త లేకపోవడంతో ఆమె కూడా అల్లుడు కూతురుతోనే ఉంటుంది. కూతురుతో ఉంటే సరిపోతుంది. అయితే అల్లుడి పైన కన్ను వేసింది. ఆ అల్లుడు కూడా అత్త పైన కన్ను వేయడం ఒక రకంగా వాళ్ళది వివాహేతర సంబంధం కంటిన్యూ అవుతోంది. అనేక సందర్భాల్లో చెప్పి చూసే ప్రయత్నం చేసింది కూతురు. అయినా వాళ్ళు వినకపోవడంతో ఇక కూతురికి తెలిసిపోయింది కాబట్టి కూతురు ముందే వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది, వివాహం చేసుకుంటే సరిపోతుంది కదా అని కూతురి ముందే వివాహం చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే కూతురు అడుక్కునింది, కాళ్ళ వెళ్ళపడింది. తనకు న్యాయం చేయాల్సినటువంటి తల్లి ఈ రకంగా చేయడం ఏంటమ్మా, తన భర్తని నువ్వు వివాహం చేసుకోవడం ఏంటి, నా భర్తతో నువ్వు వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఏంటి అని వేడుకొంది. ఆమెని అరిచే ప్రయత్నం చేసింది. కానీ ఒక తల్లి మనసు కరగలేదు. ఖచ్చితంగా అల్లుడితో వివాహం జరగాల్సిందే అని కూతురుని అడ్డుకునింది. కూతుర్ని తలపైన బాధింది. రోకల బండతో విచక్షణారహితంగా దాడి చేసింది. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరు వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారంటే ఇక మానవ సంబంధాలు, తల్లికి కూతురికి ఉన్నటువంటి బంధం ఏంటి, అల్లుడికి అదే రకంగానే అత్తకి మధ్య ఉన్నటువంటి ఒక తల్లి స్థానంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి స్థానికులంతా కూడా మండిపడుతున్నారు. ప్రస్తుతం వాళ్ళిద్దరిపైన కూడా కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ బాలిక మైనర్ కాబట్టి ఆ మైనర్ని వీళ్ళిద్దరూ దాడి చేయడమే కాకుండా సో తల్లి స్థానంలో ఉన్నటువంటి అత్తను ఏ రకంగా అతను ఆ రకమైనటువంటి భావనతో చూశాడు. ఇది కూడా వివాహానికి సిద్ధమయ్యాడు. తన భార్య ఉండగానే
తన అత్తను పెళ్లి చేసుకోవడానికి తనకు మనసు ఎలా ఒప్పింది. నిజంగా ఆ కూతురు కూడా చాలాసార్లు వేడుకునింది, ఇది కరెక్ట్ కాదమ్మా, నువ్వు చేయడం కరెక్ట్ కాదు, నా జీవితాన్ని ఎందుకు సర్వనాశనం చేస్తున్నావు అనే చెప్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఆ తల్లి మారలేదు, ఆ భర్త మారలేదు. ఇద్దరు కూడా వివాహిత సంబంధం కంటిన్యూ చేస్తూనే పెళ్లికి సిద్ధమవడం, ఆ అమ్మాయి అడ్డుకోవడం, ఆ అమ్మాయిని విచక్షణ రహితంగా దాడి చేయడం ఒకంత సంచలనంగా మారింది. దాంతోపాటు కూడా భావోద్వేగానికి కూడా చాలామంది కూడా గురవుతున్నారు. అతను చిన్న పిల్లని చూడకుండా కూడా దాడి చేశాడు. ముఖ్యంగా మైనర్ బాలికని వివాహం చేసుకోవడమే కాకుండా ఈ రకమైనటువంటి పనులు చేయడం, అదే రకంగానే చేస్తూ కూడా ఆ బాలికని దాడి చేయడం చూసేటువంటి వారికి కావచ్చు, లేదంటే వచ్చి అడిగేటువంటి వారికి కూడా వాళ్ళు ధీటైనటువంటి సమాధానం చెప్తూ తాము ఏమీ తప్పు చేయట్లేదు, తాము నిరభ్యంగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవడం, పెళ్లి చేసుకుంటే తప్ప అనేటువంటి విషయాలు వాళ్ళు మాట్లాడడం ఒకంత స్థానికుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం పోలీసులు దీన్ని ఏ రకంగా తీసుకోబోతున్నారు, వీళ్ళపైన ఎలాంటి కేసులు నమోదు చేయబోతున్నారు, బాలిక సిచ్యువేషన్ ప్రస్తుతం ఎలా ఉంది అనే దానిపైన కూడా ఇప్పటికే తెలియాల్సి ఉంది. కాకపోతే బాలికను మాత్రం కొంత సురక్షితంగా పోలీసుల సమక్షంలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు కాబట్టి తదుపరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతారో చూడాల్సినటువంటి అంశంగా మారింది. నా పేరు దీపిక, నా కశ్యపర్వ. మా ఇంట్లో నుంచి మా అమ్మని పెట్టుకున్నాడు. నేను అడిగి నిన్నేసి కొట్టినాడు. మనం ఎందుకు చెప్పలేదంటే నువ్వు చెప్తే నువ్వు చేసుకోవనేసి చెప్పలేదు, అందుకని కొట్టినాడు. మా ఇంట్లో వచ్చి మా అమ్మని పెట్టుకున్నాడు. అది నాకు తెలిసిన ఒకటి అడిగి నిన్నేసి కొట్టినాడు. మా ఇంట్లో వచ్చి మా అమ్మని తెలియజేసుకోవాలనేసి మా ఇంట్లో నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటే మీ అమ్మని తెలియజేసుకోవాలని అనుకుంటున్నాను. మా వదిన ఇప్పుడు చెయ్యిపోయింది, మా వదిన మనం కొట్టినారు. తిత్తూరు పోయేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు వచ్చే వేళ కొట్టేసినారు. మా అమ్మ అడ్రాలు సార్ గుమ్మంచి వస్తాను. పేరు బంగారే సార్. ఆ అబ్బాయి పేరు చరణ్, కస్తూర్పురం కాలనీ, ఎస్టీ కాలనీ సార్. ఆ అబ్బాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, బాగా చూసుకుంటారు ఇది అనేసి. ఈ అమ్మాయిని చేసుకున్న సాకులో వాళ్ళ అమ్మతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇలా చేశారు సార్. ఆ అమ్మాయిని ఈ అమ్మాయి చూసిన తర్వాత ఈ అమ్మాయి అడిగేలాగా ఇద్దరిని కొట్టాడు సార్. కొట్టింది కాకుండా మధ్యలో మా వైఫ్ పోతే మా వైఫ్ని కూడా రోగులు బండి ఎత్తుకొని కొట్టేసినాడు, చెయ్యి రిపేట్.